అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా గోదావరిలో చేపల పులుసు చేసుకుందామండి. మా నాన్నగారిని పులస చేపలు తెమ్మంటే ఎదవా ఇది సీజన్ కాదురా అని చెప్పి ఇలస చేపలు తెచ్చాడండి. మన స్టైల్లో ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూసుకుందాం పదండి. ఫస్ట్ అయితే మన చేపల్ని మంచిగా కడుక్కొని సైడ్ పెట్టుకుందామండి. తర్వాత ధనియాలు, జీరా, మెంతులు మంచిగా పెనం మీద మంచిగా వేంపుకొని మిక్సీ పట్టేసి సైడ్ కి పెట్టుకుందామండి. దాని తర్వాత పొయ్యి వెలిగించి దానిపైన మంచి ముక్కుడు పెట్టి నూనె వేసి తగినంత మనం మిక్సీ పట్టుకొని వచ్చిన ఉల్లిపాయలను వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉల్లిపాయలు మంచిగా వేగడానికి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు మంచిగా ఎర్రబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అదంతా మంచిగా వేగాక కారం, మనం దంచుకున్న మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందామండి. తర్వాత నూనె పైకి తేలాక టమాటో ప్యూరీ వేసుకుందామండి. అన్ని మంచిగా దగ్గర పడ్డాక మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా పేర్చుకుందాం. కొద్దిసేపు ఫ్రై అయ్యాక దాంట్లో చింతపండు పులుసు పోసుకుందామండి. ఇప్పటి నుంచి మనం చెంచా అనేది పెట్టొద్దు, జస్ట్ దాన్ని ఊపుకుంటూ కలుపుతా ఉండాలి. మంచిగా ఉడికాక లాస్ట్ కి కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేయడమే. అంతేనండి, మన గోదావరి చేపల పులుసు రెడీ.